ఈ పల్లెటూరి మన ఊరి మన ఇల్లు మన వాతావరణం ఎంత బాగుంది. మంచి ఉడికింది పిండి కూడా మంచిగా ఎంత బాగా కేజీ ఏమో పల్లీలు, 3/4 కేజీ ఏమో బెల్లం, కేజీ ఏమో పిండి. అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కేజీ ఎక్కువ వేసుకోవచ్చు, కేజీ వేసుకోవచ్చు. అంటే కరెక్ట్ అయితే 3/4 కిలో. 3/4 కిలో బాగుందని అనుకో, నువ్వు తెచ్చినావు కాబట్టి బాగుంది అంటున్నావు. ఏదైనా అంతే అత్తమ్మ, ఇది 100, ఇది మేము అన్న చేసినాం 100 సార్లు అడిగింది. గజ్జికాయలు బాగున్నాయి. కొంతమంది తెల్లగా ఉండగానే తీస్తారు, కానీ తెల్లగా ఉన్నాయి అంత రుచి ఉండవు. ఈ పిండిల లోపల ఉడికి బాగుంటాయిగా. మన ఊరు ఉంటే మనదే, పల్లెటూరు ఉంటే పల్లెటూరు ఉంటాయి. అవును అత్తమ్మ, 2 కేజీల కారపూసలు చేసినావు కాదు, 2 కేజీల పిండికి ఇన్ని టిఫిన్ నిండా నింతాయి. ఎందుకంటే మనం మంచిగా పిండి పట్టించుకొచ్చుకుంటే మరింత పిండి వస్తుందా పట్టించుకుంటే. కానీ మంచిగా చేసినావు అత్తమ్మ. ఒక టిఫిన్ నిండింది ఈ సంక్రాంతి పండుగకి. ఫస్ట్ నిండిన టిఫిన్ ఇది. అవును, కారపూసలు. అవును. నెక్స్ట్ ఇంకెన్ని టిఫిన్లు నింపాలి అత్తమ్మ? ఎన్ని టిఫిన్లు అంటే సకినాలకు అరిసెలకు పోసుకున్నాము, అవి లేట్ అవుతాయి సరస్వతి. ఇప్పుడు ఫస్ట్ గర్జలు చేద్దాం. అయితే సెకండ్ టిఫిన్ గజ్జకాయలు. ఎంత టిఫిన్ నింతదా? ఈ టిఫిన్ నింతదా? ఇక ఎంతో అంత నింపినప్పుడు చెప్తాలే అమ్మ, ఇప్పుడు ముందర ఎందుకు గానీ. అంతేనా? అంటే మనకు ఆశ ఎక్కువ, అదే టిఫిన్లు నిండగా ఉండాలని. మొత్తానికి ఒక టిఫిన్ కథ. సంక్రాంతి పండగకి కారపూస చేసినాం, ఇంకో టిఫిన్ కోసం కజ్జికాయలు చేద్దాం అంటున్నావా? సరే అత్తమ్మా, ఎందుకంటే అరిసెలు సగిన లేట్ అయితే అంటున్నావు, పట్టించుకురావాలి పిండి. ఇవన్నీ సర్దుకొని మనం ఇప్పుడు గజ్జికాయలకు పెట్టుకుందాం. సరే తిప్పు. ఏమన్నా పురుగులు ఉన్నా నలకలు ఉన్నా అన్నీ పోతాయి అన్నట్టు. ఏం లేవు కానీ పట్టుకోవాలి ఫ్రెష్ పిండి. ఇంకో ఇట్లా జల్లించుకోవాలి. ఫస్ట్ జల్లించిన పిండిని కొంచెం అంతా మనం పొడి పిండి తీసుకోవాలి. చేసేటప్పుడు మనం పొడి పిండిని వేసుకుంటూ చేయాలి. ఇగో 1 చెంచాడంతా ఉప్పు వేస్తున్నా నేను. మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ ఉప్పు తినని వాళ్ళు ఉంటారు, తినే వాళ్ళు ఉంటారు. ఇలానే ఒక 2 చెంచాల నూనె. ఎందుకంటే పిండి ఆరిపోకుండా మంచిగా మెదుగ్గా మంచిగా ఉంటుంది. ఇట్లా మొత్తం కలగలుపుకోవాలి. ఇది నూనెని ఉప్పు అంతా కలుస్తుంది అన్నట్టు ఇట్లా కలుపుకుంటే. ఇప్పుడు గజ్జకాయలు కాబట్టి తీపి ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువే వేసుకోవాలి. సరస్వతి, నువ్వు తీసుకుని నేను పల్లీలు వేపుతా. సరే అత్తమ్మ. చపాతి పిండి ఎట్లుంటుందో అట్టనే ఇప్పుడు రొట్టె చేస్తే రావాలి కదా. అవును, అట్లా మరి లూజు బిసక్ కాకు. సరే అత్తమ్మ. ఇప్పుడు మనము పల్లీలతో చేసుకుంటున్నాం గజ్జకాయలు, కానీ ఎన్నో రకాలు ఉంటాయి. రవ్వ నువ్వులు పోస్తారు, మరి పుట్నాలు ఏంపి దంచి పోస్తారు, అయ్యేంటియో జీడిపప్పులతో చేస్తారు, డ్రై ఫ్రూట్స్ అన్నిటితో చేస్తారు. కానీ నేనైతే ఎప్పుడు చేసుకునేటట్లే చేస్తున్నా. ఇప్పుడు మీకు సింపుల్ గా అయితే ఇదైతే పల్లీలు, బెల్లం, గోధుమ పిండి ఈ 3టితో చేస్తున్నా నేను. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మేము ఎప్పుడైనా చేసేసుకునేది. ఇంట్లో శనక్కాయలు పండేది మాకు, అప్పుడు శనక్కాయలు ఉండేది. శనక్కాయలు ఇత్తనాలకు తెచ్చేది కదా, అప్పుడు కూడా చేసుకునేది. అంత రేటు పెట్టి ఇత్తనాలకు తెచ్చినప్పుడు కూడా శనక్కాయ కొట్టించేది మేము, ఒక 4గురిని పెట్టుకొని. ఆ కొట్టినప్పుడు పలుకులు వెళ్ళేది, నట్టలు వెళ్ళేది. చెరిగి మంచి ఇత్తనాలు తీసి పక్కకు పోసుకొని మళ్ళీ ఈ కొంచెం నాయిలతోనేమో ఇన్ని నూనె పట్టించుకొచ్చుకునేది, ఇన్ని గజ్జకాయలు చేసుకునేది, పల్లి పట్టి పోసుకునేది. అసలు అప్పుడు ఎట్లా తిన్నామో అప్పుడు ఎట్లా చేసినామో నేను అట్లనే చేస్తాను ఇప్పుడు కూడా. నాకెందుకు ఆ కొత్త వంటలు. కానీ చాలా రకాలు ఉంటాయి కదమ్మా, మస్తు రకాలు ఉంటాయి అసలుకి. మేమైతే గర్జలు అంటాం అసలుకి. కజ్జికాయలు కూడా అసలు అనం తక్కువ. మళ్ళీ అర్థమవుతుందో లేదని కజ్జికాయలు అంటున్నాం, తెలుస్తుందని అంతే అని. నేనైతే పల్లీలు వేపుకుంటున్నా. సరే అత్తమ్మ. ఇప్పుడు కొలతలు చెప్పు. కేజీ ఏమో పల్లీలు, 3/4 కేజీ ఏమో బెల్లం, కేజీ ఏమో పిండి. అట్లా అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కేజీ ఎక్కువ వేసుకోవచ్చు, కేజీ వేసుకోవచ్చు. అంటే కరెక్ట్ అయితే 3/4 కిలో. 3/4 కిలో. ఇంకో కేజీ పల్లీలు. ఇవి పెద్ద కళాయి ఉంటే ఒకటేసారి వేసుకోవచ్చు, పెద్దది లేదు, నేను ఇంటికాడ దేలేదు, 2 సార్లు వేపుతాయి. ఈ సన్న మంట పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. ఎందుకంటే ఊకనే ఒక మంట మీద ఊటగా వేపినాం అనుకో మాడిపోతాయి. ఇగో ఇట్లా వేపుకోవాలి. ఇగో ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే మంచిగా రుచి ఉంటుంది. లోపల కూడా బాగా ఎగుతాయి. సన్న మంట మీద వేపుకోవాలి. ఇగో ఇట్లా ఇట్లా గింజ కూడా వేగి ఉంటుంది, రుచి ఉంటుంది.
ఇలా ఒకసారి పట్టక 2 సార్లు వేంపిన బల బిస్కిన సరస్వతి డబల్ రొట్టె పాంజి ఉన్నట్టుంది. చూడు ఎంత మెత్తగా వేసుకున్నా. బెడ్ నువ్వు అవి చేస్తున్నంత సేపు దీన్ని కలుపుతూనే ఉన్నత్తమ్మా. ఇంకా చాలా చాలు. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? నూనె రాసి పెట్టు ఆరబోకుంటా. ఇంకో 3/4 కేజీ బెల్లం, కేజీ పల్లీలు, కేజీ గోధుమ పిండి. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే ఇంకో గడ్డ కూడా వేసుకోరు. ఏ గడ్డ 1/4 కేజీ ఉంది. ఇంకో ఈ పల్లీలు చల్లార్పుకొని ఇట్లా పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకొని రావాలి. బెల్లం తురిమి పెట్టుకోవాలి. ఇంకో బెల్లం ఇంకో ఇట్లా తురుము పట్టుకోవాలి. ఇంకో ఇట్లా తీసుకున్నాక మళ్ళీ ఆ పల్లీలు పట్టినాక అల్లం వేసి పడితే ఇంకా అది ఇది కలిసిపోద్ది. ఏలక్కాయలు వేసుకొని. పల్లీలు వేయించినే పొట్టు తీసి పెట్టింది అత్తమ్మ. ఇప్పుడు మిక్సీ పడుతున్న వీటిని. ఇందులో పల్లీలు కూడా పట్టుకునేటప్పుడు ఒక 9 యాలకులు వేసుకోవాలి. ఇందులోనే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు యాలకులు వేసి పట్టినాక ఇందులో కూడా తురుముకున్న బెల్లం కొద్ది కొద్దిగా వేసుకొని పట్టుకుంటే 2 కలిసిపోతాయంట. అత్తమ్మ చెప్పినట్టు నేను చేస్తున్నా. కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటే ఈ గడ్డలు ఇవన్నీ మంచిగా మెదిగిపోతాయి. అందులో బెల్లము పల్లీలు పట్టుకున్నాం కదా, చూడండి మంచిగా ముద్ద అయింది. అన్నీ ఇలానే పట్టి పెట్టుకోవాలి. అంటే పల్లీలు బెల్లం 2 మిక్స్ చేసుకుంటూ చేస్తే మంచిగా కలిసి ఫ్లేవర్స్ బాగుంటాయి. ముందే పల్లీలు పట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పల్లీలు బెల్లం కలుపుకుంటూ చేస్తే 2 కలుస్తాయి మనం చేత్తో కలిపిన దానికంటే కూడా. అత్తమ్మ ఇక పల్లీలు బెల్లం యాలకులు వేసి పట్టుకొని వచ్చిన. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా ఇప్పుడు రొట్టె దాల్చాలి. రొట్టె దాల్చి ఇది పెట్టుకుంటా గజ్జకాయ వత్తాలి. సరే నేనైతే రొట్టె దాల్స్తా, నువ్వు అది పెట్టు. ఇగో ఈ మాదిరిగా పట్టుకోవాలి. ఇంకో ఇట్లా పొడి పొడి మంచిగా ముద్ద బడైంది. ఇంకో ఇట్లా బిసికితే ముద్ద అవుతుంది. ఇప్పుడు అలా పెట్టుకొని మనం ఇట్లా ఒక చెంచాడు వేసుకొని రొట్టె చేసినాక చెంచాడు వేసుకొని గజ్జకాయలు పెట్టి వత్తాలి. ఈ పిండి కూడా చూడద్దు మనం ఎంత బాగా అయిందో. ఆరిపోకుండా ఆయిల్ వేస్తావు కదా, నూనె బట్టికి మంచిగా మంచిగా అట్లా నూనె వేసి పెట్టుకోవాలి. పిండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చపాతి చేసుకున్నా నూనె వేసి పెట్టుకుంటే ఆరిపోదు. ఇప్పుడు మంచిగా ఇది నానింది కూడా పిండి. ఎంత సైజ్ తీసుకున్నావు? ఎంత చాలా? చాలు. మరింత తీసుకున్నా రొట్టె మిగులుతుంది కదా, మళ్ళీ ఎమ్మటి ఆరిపోకుండా దాన్ని ముద్ద చేసి అల్లేయాలి. ఇప్పుడు ఎంత తీసుకున్నా అట్లా నూనె పెట్టి చేస్తే సరస్వతి ఇప్పుడు మనం గజ్జకాయ ఒత్తుకున్నాక ఆరిపోదు, ఇడిపోదు అన్నట్టు. అప్పుడు మనం ఒత్తిన తావున ఇడిపోదు. ఇడిపోకుండా పిండి రాలిపోకుండా ఉంటది. ఒక 15 చేసుకున్నాక మళ్ళీ అవి కాల్చుకొని మళ్ళీ చేసుకోవాలి. ఇద్దరు ఉన్నామనుకో ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చినవనుకో ఇడిపోకుండా ఉంటాయి. ఒకవేళ పొడి పిండి చేసినాం అనుకో తొందరలు ఇడిపోతాయి. అట్లా అవునత్తమ్మ, అది ఆరిపోతుంది. తడి అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆగుతుంది. ఇక దీనికి కూడా ఇట్లా అంచులకు నూనె రాయి. దీంట్లో కూడా రాయి, ఏం కాదు కానీ అంచుల వరకు రాసుకుంటే చాలు. ఇక ఒక పిరికెడ్ తీసుకుంటున్నా. ఈ పిరికెడ్ ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా కాలే వరకు ఎంత బాగుంటుందో. ఇంకొచ్చేసి డిజైన్ కూడా బాగా వస్తుంది అత్తమ్మ. బాగా తెచ్చినావు, ఇది మంచిగా. అట్లా అంటే మీరేమో నువ్వు తెచ్చినావు కాబట్టి అంటారు, నువ్వు మానస. ఇప్పుడు లాస్ట్కి అయినా అదే అంటది చూడు, గజ్జికాయలు బాగా వచ్చినాయి అంటే నేను ఇది తెచ్చింది కాబట్టి బాగా వచ్చింది అంటది అత్తమ్మ. ఒక పేపర్ వేసుకొని పేపర్లో పెట్టుకో. ఇది ఇట్లా ఆయిల్ ఉంది కాబట్టి పలచగా కనిపిస్తుంది కదా, కాలినాక ఇది మంచిగా అవుతుంది. సరే కొంచెం మందం చేయి రొట్టె అయితే. మందం చేయాలా? కొద్దిగా మందం చేయి. ఇప్పుడు నీకు ఇట్లా అనుమానం వచ్చింది కదా. అవును, నాకు అనుమానం వచ్చింది. కొంచెం మందం రొట్టె చేసినాం అనుకో ఇంకేం కాదు. ఇప్పుడు మందం చేసిన అత్తమ్మ. మందం చేసినావా? ఇంక పెట్టు. ఇక మళ్ళీ అట్లనే సేమ్. కానీ ఇది చాలా బాగుంది అత్తమ్మ. పొద్దున నిన్నేమన్నా బాగుందని అన్న అనుకో, నేను నువ్వు తెచ్చినావు కాబట్టి బాగుంది అంటున్నావు. ఏదైనా అంతే అత్తమ్మ. ఇది మేమన్నా చేసినాం 100 సార్లు అడిగింది. గజ్జికాయలు బాగున్నాయి కదా, డిజైన్ బాగుంది కదా, ఇవి చాలా బాగా వచ్చినాయి కదా. మరి ఏదైనా సరే అట్లే అంటారు, అందుకే నేను అంటలేను. ఇప్పుడు నైట్ కలర్స్ కూడా ముగ్గులు వేసినప్పుడు నిన్న కలర్లు బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి కలర్. ఇప్పుడు కూడా అత్తమ్మ తెచ్చిన ఏ వస్తువునే బాగుంది అంటది, మనం ఏమైనా చేస్తే బాగాలేదంటది. అట్లా ఏమనలే కానీ మరి చూసి కలర్లు తెచ్చిన ఎంత బాగున్నాయి చెప్తలే అత్తమ్మ, అదే అంటున్నా. కానీ కజ్జికాయలు అయితే చాలా రకాలు చేసుకుంటారు కదా అత్తమ్మ. అవును, నాకైతే ఇదే ఇష్టం.
ఎన్నున్నా సరే నాకు అసలు రవ్వ నచ్చవు. అంటే బాగుంటాయి కానీ రవ్వ బాగుండవు. ఈ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తింటున్నా వీటిని. ఇది దీని మీదకి రాదు కానీ అసలు నూగులు కూడా ఏంపి అవి కూడా మిక్సీ బట్టి బెల్లం మిక్సీ బట్టి చేస్తారు. కొంచెం అవి కొంత పర్వాలేదు, వీటి మీద కొద్దిగా. అంటే మనకి ఇవి ఇష్టం కాబట్టి చెప్తున్నారు, ఇష్టం ఉండాలి అవి తింటారు. మళ్ళీ రవ్వ పల్లీలు, రవ్వ పుట్నాలు కానీ నచ్చలే, నాకు నచ్చవై. నచ్చవా? ఇవే బాగుంటాయి. ఇంతకి ఇది గోధుమ పిండి కదా అత్తమ్మ, చాలా మంది అది ఏమంటా ఇది మైదా పిండి అంటారా? పూరి చేస్తాం మనం ఒకసారి. అవును, అందులో మనం పూరి పిండి అని చెప్పినాం. అవును, అది అందరు మైదా పిండి అని అనుకుంటారు. కాదు, ఇప్పుడు పూరి పిండి. ఈ పూరి పిండికి మైదా పిండికి గోధుమ పిండికి డిఫరెన్స్ చెప్పొద్దాం, అసలు అందరికి తెలవట్లేదు ఇది. పూరి పిండి అంటే ఇక్కడ పూరి పిండి అంటే ఇడి పిండి ఇస్తారు. ఇడి పిండి దొరుకుద్ది షాపుల్లో. మరి ఆ ఇడి పిండే తెస్తాను నేను పూరి చేయాలంటే, ఎప్పుడైనా గర్జకాయలకైనా పూరీలకైనా. ఇంకా మనం చపాతి చేసుకోవాలంటే ఆశీర్వాద. అంటే ఈ గోధుమ పిండిలో ఒక రకం, అందులో కూడా ఒక రకం. ఇది ఇళ్ళ కూడా కొంచెం అంత మైదా కూడా కలుపుకోవచ్చు. అచ్చం మైదా కూడా చేసుకోవచ్చు, అచ్చం మైదా అయినా చేసుకోవచ్చు. కానీ మైదా కొంచెం మంచిది కాదని అంటారు పిండిని. గోధుమ పిండి అయితే ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకైనా డాక్టర్ ఏమంటాడు, గోధుమ పిండి రొట్టె చేసుకుని తినమ్మా, చపాతీలు తినమ్మా అంటాడు. అవును, కాబట్టి ఆ గోధుమలకు ఉన్న పౌరు అది. ఓకే, సంక్రాంతికి మొత్తానికి కజ్జికాయలు చేస్తున్నాం. ఒకవేళ మీరైతే ఏది నచ్చితే అది చేసుకోండి. ఎప్పటి నుంచో చేస్తున్న రెసిపీ కాబట్టి ఇది చేస్తుంది అత్తమ్మ. ఇంకా ఏవట్టమ్మా, నేను టక్క టక్క చేస్తా, నువ్వు కాల్చదు. కానీ ఈ చేసానికి ముగ్గురు ఉంటే చాలా బాగుంటది. ఒకలేమో ఇట్లా చేస్తుండాలి, ఒకలేమో ఇట్లా పిండి పెట్టి ఒత్తుతుండాలి, ఒకలేమో కాలుస్తుండాలి. అసలు చేసినట్టు కూడా ఉండదు. ఇన్ని చేయొచ్చు కానీ మళ్ళీ ఎన్ని రోజులు ఉండవు, దబ్బున అయిపోతాయి. లాస్ట్ వీకే చేసినాం మేము, నేను మొన్న వచ్చినప్పుడు. అట్లా తినొచ్చు. ఈ వీక్ వచ్చేసరికి అన్ని అయిపోయినాయి. సరస్వతి, ఇంకా ఎన్ని అయినా ఇంతే చేసుకోవాలి, సేమ్ ఇదే లాగా చేసుకోవాలి. అయితే ఒక 10 కాగానే మనం కాల్చుకొని చూపిస్తాం. సరే అత్తమ్మా. ఇగో చేసుకున్న గజ్జకాయలు ఇప్పుడు ఇట్లా కాల్చుకోవాలి, ఆరిపోకుండా. ఒక 10 కాగానే చేసి కాల్చుకుంటాం అన్నాం కదా. ఇంకో ఇట్లా ఎన్ని అయినా ఇట్లనే చేసుకొని ఇట్లనే కాల్చుకోవాలి. ఇగో దెబ్బ మనం చేస్తుంటే ఆరిపోతాయి. నరేసి కూడా కాల్చిండు చూడు ఎంత బాగున్నాయో. ఆరిపోకముందే ఇట్లా కాల్చుకుంటే ఇడిపోవు అన్నట్టు, నూనెలో కూడా పడిపోదు ఆ పిండి. లోపల పెట్టుకున్న పిండి అంతా నూనెలో ఆరిపోద్ది అన్నట్టు, ఇడిపోతే నూతికాడ. కాబట్టి ఆరకముందే నరేసి కూడా ఇగో కాల్చిండు కొన్ని, మేము చేస్తుంటే ఇద్దరం. ఇగో ఈ కలర్ కాగానే తీసుకోవాలి. చూడు ఎంత బాగా కాలినాయి ఎర్రగా. కొంతమంది తెల్లగా ఉండగానే తీస్తారు, కానీ తెల్లగా ఉన్నాయి అంత రుచి ఉండవు. ఈ పిండిల లోపల ఉడికి ఈ తీపి వచ్చి మంచిగా ఉంటుంది అన్నట్టు. బెల్లం శనగపిండి మంచిగా ఉడుకుద్ది ఇలా. సరస్వతి కదా వస్తున్నత్తమ్మా, టేస్ట్ చేద్దురా. దానికి ఫస్ట్ వస్తున్నా, చేసే తీసుకొని వస్తున్నాను. దా తీసుకొని రా, నూనె కూడా ఆగే ఉంది. కొన్ని వేసిన కొంచెం పిండి ఉంది అంతేనా, ఇవా వేసే ఇంకా. కానీ చాలా బాగుండే అత్తమ్మా, అసలు ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా. నువ్వు తెచ్చిన అది కజ్జికాయలు చేసి చిన్నగా ఉంది కాబట్టి ఈ చిన్నగా బాగా వచ్చింది, నువ్వు తెచ్చినావు కాబట్టి. అది అట్లా అంటావని నేను అనుకుంటూనే ఉన్నా. ఏదైనా నువ్వు తెచ్చినావు కాబట్టి నువ్వు అంటున్నావు అంటావు. ఇప్పుడు నిజంగా బాగున్నాయి అత్తమ్మా, చూడు ఎర్రగా ఎంత బాగున్నాయో. ఈ పల్లెటూరి మన ఊరి, మన ఊరు, మన ఇల్లు, మన ఎంత బాగుందో. మంచిగా ఉడికింది పిండి కూడా మంచిగా, ఎంత బాగా. ఇట్లా గజ్జకాయ నిండా పెట్టుకొని చేసుకుంటే 2 గజ్జకాయలు దీన్ని నీళ్ళు తాగానే పొద్దుకులు ఉండొచ్చు. అవునత్తమ్మ, స్టఫ్ మాత్రం చాలా నిండుగా చాలా బాగా పెట్టినాం అది. ఎందుకంటే కొంచెం కూడా వెళ్తూ లేకుండా గాలి పోకుండా, అసలు బయటికి పోకుండా చాలా బాగా చేసిన అత్తమ్మ. ఈ మన పల్లెటూరు గజ్జకాయాలని చెప్తే కదా నేను. అవును అంతే. మన శాలల్లో పడిన ఈ శనగ గింజలు, మన శాలల్లో పడిన గోధుమలు, 4 గోధుమలు కూడా చల్లేది. గోధుమలు పట్టించుకొని చేసేది అట్లాంటివి.
కానీ నిజంగా చాలా ఈ పల్లీలు కూడా చాలా బలం. ఆ, పిల్లలకు కొన్ని పల్లి చిక్కలు ఎలాంటివి చేస్తే రోజు ఒకటి తింటే మంచిది అంటారు మంచిది. కదా. ఇట్లా తిన్నా మంచిదే, ఆ, చెక్క పోసుకొని తిన్నా మంచిది. ఇదైతే పిల్లలకి కనపడదు, మెత్తగా ఉంటది, అవును ఇస్తే తినేస్తారు. మాత్రం తింటారు. అవును. చాలా బలం ఇది. ఇంకా గోధుమ పిండి పెట్టినా కాబట్టి మైదా పిండి వాడకుంటే ఇది కూడా హెల్త్ కి ఆ, మంచిది. మంచిది. మైదాలు కొంతమంది వాడరు కదా అత్తమ్మ. గోధుమ పిండి వాడతారు. మరే ఇంతకంటే ముందు ఫస్ట్ మనం టేస్ట్ చేద్దాం పక్కన. అది చూస్తుంది నాకల్లా. అంతేనా? ఓపెన్ చేసి పెట్టు, అట్లా ఉండదు. ఫుడ్ ఆ, మన కోసం వెయిట్ చేయకూడదు, ఆహా, దానికోసం మనం వెయిట్ చేయాలి. అట్లనా? ఆ. గదొక్కడ తెలుసుకోలేదా నేను? నిజంగానే అత్తమ్మ, అన్నం కోసం సరే, మనం సరే. ఎదురు చూడాలి టేస్ట్ కానీ చెయ్. అన్నమే మన కోసం ఎదురు అదే చూడకూడదు. పెట్టి ఉంచకూడదు అంటారుగా, పెద్దలు కూడా అట్నే అంటారు. సూపర్ ఉన్నది. స్వీట్ అయితే మంచిగా సరిపోయింది, అసలు ఎక్కువలే తక్కువలే. ఉమ్. నువ్వు తినేస్తామా? తింటా నేను కూడా. బాగున్నాయి, కరకరలు ఆడుతున్నాయి, మంచి లోపల మెత్తగా తగులుతుంది. ఉమ్. బా, బాగుంది. ఎంతైనా మన ఊరు అంటే మనదే, పల్లెటూరు అంటే పల్లెటూరు ఉంటాయి. అవును. చూడు ఎంత బాగుందో. ఈ దాదాపు సగం పిండి చేసినా ఒక 20 గల్లు ఉంటాయో, 25 ఉంటాయి. ఇంకా సగం పిండి మొత్తం కలిపితే ఒక 50-60 అయితే అవుతాయి కదా. ఇంకా చిన్నగా చేసుకుంటే పిల్లలు తినలేరు, ఇంత లావు అయితే అనుకుంటే ఇంకా చిన్నది ఉంటది, ఉమ్. కజ్జకాయలు వస్తాయి. ఉమ్. అదైతే ఇంక గింత గింత చేయొచ్చు, ఆ. ఇలా సగం పెట్టి 2 చేయొచ్చు. కొన్ని ఇంత కూడా ఉంటాయి చాలా. మళ్ళీ కొన్ని ఇంత పొడుగుంటాయి, ఇంతలా ఉంటాయి. అవును. అంత లావి తినలేవులే సరస్వతి, ఈ బాగు చూడ్డానికి కూడా ఆకారం బాగుండదు. బాగుండవు. కొంతమందికి పిల్లలైనా మనమైనా కొన్ని చూడ్డానికి నచ్చితే బాగా తింటాం. అదే. ఇవి కూడా చూడ్డానికి అందంగా బుడ్డిగా ఉన్నాయి కాబట్టి తింటారు పిల్లలు కూడా. ఇంత నిండుగా ఉంది, పిల్లలు ఒక్కటి తినారంటే మంచిగా కడుపు నిండుగా ఉంటది. ఎవరైనా సరే చాలా బాగా తింటారు అత్తమ్మ. పళ్ళు ఆరోగ్యమే. ఈ పండక్కి మీరు కారపూస చేసుకోండి, కజ్జికాయలు చేయండి, అత్తమ్మ చెప్పినట్టు సింపుల్ గా చేయండి. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. ఈ వీడియో స్పీడ్ గా అయిపోతుంది. ఇంకా సరదాగా కూర్చొని చేసి మీద సరదాగా నేను చేస్తున్నా, అత్తమ్మ చేస్తుంది, ఆయన కాలుస్తుంది. అసలు ఎంత ఈజీగా అయిపోయినాయో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది ముందుకోసం. బాయ్.